పూరా లోకల్. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల వెనుక యూనస్ ఉన్నాడు అనుకుంటున్నారా? యూనస్ ఉన్నాడు, అమెరికా ఉంది. అమెరికాలో కూడా రెండు ప్రభుత్వాలు ఉంటాయి, రిపబ్లిక్ తర్వాత డెమోక్రాటిక్. కనుక ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం అంతా కూడా లెఫ్ట్ లిబరల్స్ను పెంచి పోషించింది ప్రపంచం అంతా కూడా. ఈయన నేషనలిస్ట్ ఎవరు, ట్రంప్, దేశహితం, నా దేశహితం, వేరే వాళ్ళంతా ఇక్కడికి ఎందుకు రావాలి, ఇలాంటివన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ట్రంప్ రిజీమ్ ఒకలాగుంటుంది, వాళ్ళ రిజీమ్ ఒకలాగుంటుంది. కనుక బైడెన్ పోతూ చాలా పనులు చేస్తున్నాడు ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా. ఇలాంటివి అనేక ప్రభుత్వాలను డిస్టర్బ్ చేస్తున్నాడు. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ లిబరల్స్ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ భారతే అంటారా? అసలు అప్పుడే భారత్ జరగాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. జమాతే ఇస్లాం, ఇదంతా ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్స్ అవన్నీ కూడా. ఇప్పుడు 71లో ఇదే ఈమె ప్రైమ్ మినిస్టర్కు వ్యతిరేకం, వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా పాకిస్తాన్ అనుకూలంగా ఉండేటువంటి ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్స్ అవి. ఇప్పుడు అవన్నీ పెచ్చరిల్లుతున్నాయి దేశమంతా. ఆమెను తరిమేశారు. ఎక్కడ పోతే టెంపుల్స్ పైన, మహిళల పైన, హిందువుల పైన 7% లేని మైనారిటీలు. ఈరోజు మైనారిటీల గురించి ఇంత మాట్లాడతారు కదా. నేను అడుగుతున్నా, ఈ దేశంలో మైనారిటీలు మీ హక్కుల గురించి మాట్లాడతారు, మాట్లాడండి తప్పకుండా. కానీ మరి బంగ్లాదేశ్లో మైనారిటీల గురించి మీరు మాట్లాడాలి కదా. మాట్లాడాలి ఖచ్చితంగా. ఇక్కడ హక్కులు పొందుతున్నారు కదా. ఇంత ఓవైసీ ఇంత ఢామ్ డూమ్ అంటుంటాడు రోజు కదా. అరే మా సోదరులు, నీకు సోదరులు కదా వాళ్ళు. ఇక్కడ మనం కలిసి ఉన్నాం కదా. మరి అక్కడ మా హిందువులకు అన్యాయం జరుగుతుంది. 7% లేని హిందువులు వాళ్ళ దేవాలయాన్ని కూలుస్తున్నారు, వాళ్ళ మహిళలను ఇది చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. మీరు మాట్లాడాలి కదా. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు? బ్రిటిష్ పార్లమెంట్లో ఈరోజు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు, మైనారిటీలను కాపాడండి, బంగ్లాదేశ్లో మైనారిటీలను అన్యాయం జరుగుతుంది అని. బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడదు, ఇండియన్ పార్లమెంట్లో ఎవరు మాట్లాడారు కదా. కనుక ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. కనుక హిందువుల గురించి ఎవ్వరూ లేరు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈ భూమి మీద ఉన్న హిందువుల గురించి మాట్లాడేవాడు ఈ భూమి మీద అసలైన మైనారిటీలు హిందువులు. గ్లోబ్లో భూగోళం పైన మైనారిటీలు ఎవరు? నిజమైన మైనారిటీలు. మెజారిటీ, అత్యధిక మెజారిటీ క్రైస్తవులు, సెకండ్ మెజారిటీ ముస్లింలు. కరెక్ట్ పాయింట్. గ్లోబల్ పాపులేషన్ తీసుకున్నట్టయితే అసలైన మైనారిటీలు హిందువులు. కనుక మీరు భ్రమలో ఉండకండి, మేము మెజారిటీ అని ఇది కాకండి, మనం మైనారిటీ. అంటే ఇక్కడ హిందువులే భ్రమలో ఉంటున్నారు మనం మెజారిటీ ఉన్నామని, కానీ అసలు మైనారిటీస్ హిందువు లేదు. నీకు తన్ని నీ దేశం ఆఫ్ఘనిస్తాన్ అనే, అది పాకిస్తాన్ అనే ఒక దేశమే నిన్ను లాక్కపోతే నీకు దిక్కు లేదు. బంగ్లాదేశ్ అనే భాగాన్ని లాక్కపోతే నీకు దిక్కు లేదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశంలో భాగం, లాక్కుపోతే దిక్కు లేదు. అది మొత్తం పోయిందిరా బాబు, నీకేం లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఎవడు లేడు నిన్ను కాపాడడానికి, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. కనుక ఇక్కడ ఉన్న మైనారిటీలు గగ్గోలు చేస్తే భ్రమలో పడకండి మీరు ఆ ఓట్ల కోసం. వాళ్ళని మైనారిటీస్ గా చూడొద్దు. అసలు హిందువే కాపాడుకోవాలి. ఎందుకంటే మీరే అతి తక్కువ సంఖ్య కలిగిన వాళ్ళు ఈ భూమి మీద ప్రపంచంలో. కనుక ఆ విధంగా ఆలోచించాలి. నాకు అనిపిస్తున్నటువంటి కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇంతవరకు ఈ పాయింట్ ఎవరు చెప్పలేదు, ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది.